జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. I do not have money. If you have any money, give me please. Currently, I have difficulties in running the party. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు సినిమా కదా చెప్పకండి, పాయింట్లోకి రా. ఎక్కుతా ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. అని రాజ్యాంగంలో రాసిందా? వేలాది మంది వచ్చారు. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మర్చిపోవాలన్నా మర్చిపోయే గాయం రాదు, మామూలు గాయం కాదు కదరా. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? రక్తం దాకేస్తా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడగాలి. అదేంటంటే, ఈజీగా ఉన్నది అడగాలి. పోయిన ఏడాది మీరు పొగాకు రైతులను ఏదైతే కలిశారో పొదిలిలో, వాళ్ళకి మీరు ఏం మేలు చేసినట్టు సార్? అంటే అది మీరు వాళ్ళ కోసం ఏం పోరాటం చేసినట్టు? మళ్ళీ ఈరోజు దేవరపల్లికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? హైయెస్ట్ రేట్ 2.65. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏదో ఆతృతలో మీరు రావడము, ఓ పెద్ద మీడియా కవరేజ్ మీ సాక్షి ఛానళ్ళు, న్యూస్ పేపర్లో వేసుకోవడం తప్పిస్తే పొగాకు రైతులకి మీరు చేసినటువంటి మీరు ఏమీ లేదు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మన ప్రభుత్వంలో హైయెస్ట్ 350. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి FCV కేజీ 140 రూపాయల రేటు ఉండేది. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అంతకన్నా మంచి మీరు చెప్పనా? మీరు ఈ హెలికాప్టర్లు, ఈ పెట్రోల్ బొక్క పెట్టుకుని ఏదైతే వస్తున్నారో ఆ డబ్బులు ఈ పొగాకు సంఘాల అకౌంట్లో వేయండి. అట్లీస్ట్ ఆ పొగాకు సంఘాలకి ఆ డబ్బులన్నా ఉపయోగపడతాయి. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. ఈ రోజు జగన్ గారు ఏదో మాకు బేళ్లు చూసి మాకేదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. ఏం జరిగింది? రేట్ ఇప్పించడం వల్ల కూడా అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు ఆయన. చూడకుండా మా బేళ్లన్నింటినీ కూడా తొక్కేశారు. రైతన్న కూడా లేకుండా కార్యకర్తలని కూడా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బేళ్లు శుభ్రంగా పాడు చేశారు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ, ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ, ఆక్షన్ లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ, రైతుకి ఏ సమస్య ఉన్నదని మా పొరపాటు అడగలేదు. పెట్టావు కదా ఫిట్టింగ్. కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అని. నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. నేను సగర్వంగా చెప్తున్నా.
ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని వచ్చి పరామర్శించలేదు రైతుల్ని. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఒక ఆయన. ఏం కూర్చోరా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన